Move that the government be granted a sum not exceeding rupees 134 crores 69 lakhs 17,000 demand voted under demand number 26 administration of religious endowment for the year 2017-18. Municipal Administration. On behalf of the Minister for Forest and Environment, I beg to move that the government be granted a sum not exceeding rupees 331 crores 60 lakh 57,000 under demand number 29, Forest, Science, Technology and Environment. Municipal Administration. Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 985 crores 14 lakh 79,000 rupees under demand number 36, Industries and Commerce. ST Welfare. Let me come. Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 252 crores 88 lakhs 53,000 rupees under demand number 39, Information Technology and Communications. Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 1 crore 39 lakhs 97,000 rupees under demand number 40, Public Enterprises. On behalf of ST Welfare Minister. Speaker, sir, on behalf of the Minister for Scheduled Tribe Development, Tourism and Culture, I beg to move that the government be granted a sum not exceeding rupees 93 crores 73 lakhs 12,000 under demand number 37, Tourism, Art and Culture. Demands moved. Cut motions 39622, 456 are deemed to have been laid. Moved. The bills will be taken up after lunch. Amendments to bills will be received up to 2 p.m. Demands discussion, education and health. Srimati Arna Garu. ఎడ్యుకేషన్ హెల్త్ నిన్నటి ఉండే సార్, అది ఈ రోజుకు స్విచ్ ఓవర్ అయింది. ఈ రోజు కూడా ఏవైతే డిమాండ్స్ మనకు ఉన్నాయో ఫారెస్ట్ కానీ అన్ని కలిపి మాట్లాడేస్తే మొత్తం కలిపి రిప్లై ఇద్దాం. సో దట్ ఎజెండా అనేది ఏ రోజు ఆ రోజు మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మొన్న గౌరవ ప్రతిపక్ష నాయకుల విన్నపం మేరకు ఇరిగేషన్ది మిగతా పద్ధతులు నిన్న మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం. సో నిన్నటి ఈ రోజు కలిపి మాట్లాడమని సార్, మొత్తం కలిపి చేద్దాం. ఎక్సైజ్ కూడా నిన్నటి వాటి 2 days డిమాండ్స్ మీద. అరుణ గారు. అధ్యక్ష, విద్యాశాఖ పద్ధతులపైన చర్చకు అవకాశం కల్పించినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అధ్యక్ష. సమాజంలో మానవ వనరుల పెరుగుదలకు, అదేవిధంగా విద్య ద్వారా మానవ వనరులను పెంపొందించడమే కాకుండా అధ్యక్ష, సమాజ రుగ్మతలను కూడా రూపుమాపడంలో విద్యా వ్యాప్తికి మించినటువంటి ప్రత్యామ్నాయం లేదని భావించే వారిలో నేను ఒకరిని అధ్యక్ష. మానవ వనరుల పెరుగుదలకు విద్య ఒక భూమిక అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యాప్తికి ప్రమాణాల పెరుగుదలకు వివిధ ఉపపద్ధతుల కింద ఈ సభకు సమర్పించినటువంటి పద్ధతులపైన దృష్టి సారించే ముందు రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర విద్యా విధానం పైన చర్చ అవసరం అధ్యక్ష. 2014 ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల ముందుంచినటువంటి ఎన్నికల హామీ పత్రం ప్రస్తావన లేకుండా ఈ చర్చ అసంపూర్ణంగా ఉంటుందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని చెప్పారు అధ్యక్ష. విశాలమైనటువంటి ప్రాంగణాలలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. నూతన యూనివర్సిటీల నిర్మాణం చేస్తామని చెప్పారు అధ్యక్ష. పాఠ్య
పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని ఆ రోజు పేర్కొన్నారు అధ్యక్ష. ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాలలు పరిమితమైనటువంటి వనరులలో ఉన్నాయి. మరి విద్యార్థుల సమగ్ర వికాసానికి కులాల మతాలకు అతీతంగా ఒకే చోట జీవించే విధంగా విద్యా సంస్థలను రూపకల్పన చేస్తామని చెప్పి ప్రకటించారు అధ్యక్ష. 15 ఎకరాల విశాల ప్రాంగణంలో 5 నుంచి 6 గ్రామాలకు ఒక చొప్పున మినిమం 600 స్టూడెంట్స్, మ్యాక్సిమం 1000 మంది స్టూడెంట్స్ని చేర్చుకొని అటాచ్డ్ బాత్రూమ్స్తో పాటు ప్లే గ్రౌండ్స్, రన్నింగ్ ట్రాక్స్, ఈత కొలనులు, పచ్చని చెట్లతో, పరిశుభ్రతతో, పవిత్రతతో, క్రమశిక్షణకు మారు పేరుగా ఈ విద్యా సంస్థలను నెలకొల్పుతామని చెప్పి ప్రకటించారు అధ్యక్ష. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కాలేజ్, ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ నెలకొల్పుతామని ఎన్నికల హామీలో పేర్కొన్నారు అధ్యక్ష. ప్రజలు ఈ ప్రతిపాదనల ఆమోదం తెలిపి ఈ ప్రభుత్వానికి అధికారం అప్పగించారు అధ్యక్ష. కానీ గడిచిన 3 సంవత్సరాల్లో ఈ దిశగా చేపట్టినటువంటి చర్యలైతే శూన్యమని చెప్పడానికి బాధపడతా ఉన్నాను అధ్యక్ష. వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నూతన విద్యా విధానం పైన చర్చలు జరుగుతున్నాయని, ఒకసారి మేధోమథనం జరుగుతుందని, ఇంకొకసారి ఇట్లా మాటలతోన గారిడి చేయడం తప్ప నిర్దిష్టమైనటువంటి చర్యలు ఏవి తీసుకోలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. స్వయంగా ముఖ్యమంత్రి గారే కేజీ టు పీజీ తప్ప మిగతా ఎన్నికల హామీలన్నింటినీ కూడా నెరవేర్చడం ప్రారంభమైందని చెప్పి ప్రకటించడాన్ని బట్టి చూస్తే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది అధ్యక్ష. రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు ప్రారంభించినటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు సంఖ్యను పెంచి కేజీ టు పీజీలో భాగంగా ఈ విద్యా సంస్థలను నెలకొల్పుతున్నామని ప్రకటించడం జరిగింది అధ్యక్ష. సమాజంలో వెనుకబడినటువంటి ఆయా వర్గాల ప్రజలకు నూతన పాఠశాలను మా పార్టీ తరఫున నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష. కానీ ఎన్నికల్లో హామీలో పేర్కొన్నటువంటి కేజీ టు పీజీ విద్యా సంస్థలు అంటే ఏర్పాటు ఈ ప్రభుత్వం మర్చిపోయిందని చెప్పడానికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఒక మినిస్టరు, ఒక కలెక్టరు, ఒక అటెండరు ఎవరి పిల్లలైనా ఆ స్కూల్లో చదివే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి మాటను ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కేజీ టు పీజీ భాగంలో ప్రారంభించినటువంటి పాఠశాలలన్నీ కూడా అధ్యక్ష, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా అధ్యక్ష, విద్యాశాఖ కానీ విద్యా మంత్రికి కానీ సంబంధం లేనటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మొత్తం స్కూల్స్ అధ్యక్ష మన రాష్ట్రంలో 25,966 స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆ స్కూల్స్లో అధ్యక్ష ఈరోజు కూడా 17,332 స్కూళ్ళలో ఇంకా టాయిలెట్స్ లేవు అధ్యక్ష. అదేవిధంగా 11,334 స్కూళ్ళలో ఇంకా ప్లే గ్రౌండ్స్ లేవు అధ్యక్ష. 16,000 స్కూళ్ళలో ఈరోజు ఉన్నటువంటి టాయిలెట్స్కి ఇంకా నీటి సౌకర్యం లేదు అధ్యక్ష. అదేవిధంగా 2,415 స్కూళ్ళలో ఇప్పటికీ పవర్ సప్లై లేదు అధ్యక్ష. అదేవిధంగా 1,349 ప్రైమరీ స్కూళ్ళలో టీచర్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి అధ్యక్ష. 3,144 సెకండరీ స్కూళ్ళలో టీచర్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి అధ్యక్ష. 444 ఎంఈఓ పోస్టులు వేకెంట్ ఉన్నాయి. 44 డిప్యూటీ డిఓల పోస్టులు వేకెంట్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఇప్పటికీ 40 నుంచి 50% మంది పిల్లలకు తెలుగులో చదవటం కానీ రాయటం కానీ రాని పరిస్థితుంది అధ్యక్ష.
70% మంది పిల్లలకు ఇంకా ఇంగ్లీష్లో రాయటం కానీ చదవటం కానీ రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా తరగతి గదులను చూసుకుంటే అధ్యక్ష 33,000 తరగతి గదులకు అసలు సరైనటువంటి అంటే ఆ క్లాస్ రూమ్లో కూర్చేటువంటి పరిస్థితి లేకుండా మరి ఈరోజు అంటే పాడుపడ్డటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా దాదాపు 23,749 స్కూల్స్ క్లాస్ రూమ్స్ గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కనపడకుండా పోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే పడిపోయే దశలో పడిపోయిన వాడుకలోకి లేనటువంటి పరిస్థితిలో ఉంది అధ్యక్ష. అన్నా పెద్ద మనిషి మీరు ఎట్లా అన్నా హోం మంత్రివి నువ్వు ఊరికే అట్లా అక్కడ నుంచి ఎందుకన్నా కామెంట్లు? ఈరోజు చూస్తే అధ్యక్ష దేశవ్యాప్తంగా అక్షరాస్యతను చూసుకుంటే అధ్యక్ష 25వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష మనం. మరి జాతీయ స్థాయిలో జాతీయ సగటు 74.4% ఉంటే అధ్యక్ష మనం 66.46 మన లిటరసీ రేట్ అధ్యక్ష. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి పాఠశాల విద్యకు నిధుల కేటాయింపు పెద్ద ఎత్తున చేపట్టడమే కాకుండా సంస్థాగతమైనటువంటి మార్పులు మరియు అవస్థాపక